వెల్కమ్ టు వీటీవీ ఆంధ్రప్రదేశ్. అల్లూరు జిల్లా చింతపల్లి మండలం చుంచుపూడి మోడల్ ఏకలవ్య బాలబాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయుల దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 11వ తారీఖు రాత్రి 10 గంటల సమయంలో సుమారు 2 గంటల సేపు ఉపాధ్యాయులు మద్యం సేవించి విద్యార్థులను రూమ్లో బంధించి మోకాల మీద మడిచి శిక్షించి చెప్పులతో కొట్టి పీక మీద కాలుతో తొక్కారని విద్యార్థులను చూడడానికి వెళ్లిన తల్లిదండ్రులకు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏకలవ్య పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. దీంతో తూతూ మంత్రంగా అధికారులు విచారణ జరిపి దాడికి పాల్పడిన ఉపాధ్యాయులపై మెమోలు జారీ చేశారు. మెమోలతో తృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని, అలాగే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. కింద పడేసి పీక్ మీద అడిగేసి అన్న తొక్కేసారు సార్, మీకు తెలిసిందా లేదా అని నాకు అన్నారు. అంటే నాకు తెలియలేదు సార్, నాకు ఈ విషయం నాకు తెలియలేదు, మరి మీరు చెప్పారు కాబట్టి నేను ఉదయం వెళ్తాను అనేసి ఉదయం రావడం జరిగింది సార్. ఇక్కడికి ఉదయం వచ్చినంటే నేను ముందుగా పిల్లలు క్లాస్ నీకేం జరిగింది చెప్పు, గట్టి చెప్పు. వేరే స్టేట్లో పంపించేసి కొత్త టీచర్ని ఇక్కడ వేయాలి. మళ్ళీ మేము వెళ్ళిపోయిన తర్వాత ఉంటే పిల్లలకి కొట్టడం కానీ తిట్టడం కానీ నాన్న హింసలు పెట్టకూడదు. ఎవరైతే ఇంత హింసకరంగా మా పిల్లలు ఏ రోజు ఇంట్లో ఉన్న పేరెంట్స్గా గట్టిగా మాట్లాడలేదండి. ఇలా కొట్టడం ఇదైతే కరెక్ట్ కాదు. మా పిల్లలకి అదేంటండి పీక మీద అడిగేసి తొక్కడం. ఈరోజు కొట్టారు, రేపు పొద్దున ఏమైనా జరిగిపోయి ఉంటే పరిస్థితి, ప్రాణం పోతే వాళ్ళు ఇస్తారా? ఇవ్వరు కదా. ఆ కొట్టిన టీచర్లు మాకు సమాధానం చెప్పాలి. ఎందుకు కొట్టారు, దేనికి కొట్టారు, ఏ కారణం చేత కొట్టారు. పిల్లలు ఏ తప్పు చేశారు, పేరెంట్స్కి పిలిపించి కూర్చోబెట్టి చెప్పాలి కదా మీ పిల్లలు ఇలా చేశారని. వీళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు, కొత్త టీచర్స్కి పెట్టండి దయచేసి. ఇప్పుడు మాకు పిల్లలు చేసిన తప్పులు ఆ టీచర్స్ సమాధానం మాకు చెప్తేనే మేము ఇక్కడ నుండి కదులుతాం. ఇది రేపటికి కూడా ఇది తీరకపోతే మేము ఇక్కడ స్ట్రైక్ చేస్తాం. పిల్లలకు మాత్రం ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగాలేదు. ఇక్కడ ఇది మగ పిల్లలని సరిపోయింది, ఆడపిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అది బయటికి రావట్లేదు. ఏవిస్తాం ఫుడ్ కూడా ఇక్కడ కరెక్ట్గా లేదంట. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఫుడ్ చాలా మొత్తం జావ అయిపోయింది. ఉట్టి క్యాబేజీ కూరలో పెడుతున్నారు పిల్లలకి. కొంచెం ఆరోగ్యాలు కూడా బాగలేదు. ఇక్కడ వచ్చిన పేరెంట్స్కి గేట్ వరకు మాత్రమే కానీ లోపల ఎంట్రీ కూడా లేదు. ఏది చెప్పినా ఫోన్స్ ఇవ్వట్లేదు, ఏమన్నా చెప్తే భయపెట్టడం ఇది అది చేస్తున్నారు. పిల్లలకి ఇప్పుడు చాలా ఆరోగ్యంగా బాగుండట్లేదు. అది కొంచెం మీరు తెలియజేయాలి. మీ పేరమ్మా? శాంతి అండి. ఈ బాబు పేరు? బాబండి జేమ్స్. Beat them in dormitory. That is, I definitely accept this is the big issue. When I listen about this, I immediately give the memorandum to my students and ask written explanation on this topic. And again, warn, if you find guilty, I will take disciplinary action against you. I accept ki corporal punishment is not good. This is a mistake from our students as staff side. Behalf of my staff, I say sorry. Next time they will not repeat. Thank you.